మినిమం విద్యార్హతగా ఇంటర్ బిఎడ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ బిఎడ్ డిగ్రీ ఉన్నప్పటికీ గత 20-24 సంవత్సరాల్లో పాఠశాలను పట్టుకొని ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు నిర్వర్తించి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ బీఈడీ అర్హతలు ఉన్న వాళ్ళు బిఎస్హెచ్ఎం పండితులకు అనర్హులు, మీరు పనికిరారని చెప్పి మమ్మల్ని పక్కకు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జరుగుతున్నటువంటి ప్రమోషన్లలో బీఈడీ అర్హత ఉన్నటువంటి వాళ్లకు కామన్ సీనియారిటీ ప్రకారం పండితులుగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించడానికి అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని నిన్న మొన్న చాలా సందర్భాల్లో సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం, ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం, మా ఎమ్మెల్సీలు కూడా మాకేందులే అనేటువంటి ధోరణిలో ఉండడం వల్ల మేమేం చేయాలని తోచక నిన్న మా ప్రధాన సంఘాలకు రాజీనామా చేస్తూ మేము స్వచ్ఛందంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతాం. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పదోన్నతులలో 25 సంవత్సరాల పాటు ఒకటే కేడర్లో పనిచేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది. హెచ్ఈటీగా అపాయింట్ అయ్యి హెచ్ఈటీగానే రిటైర్డ్ వచ్చింది. ప్రభుత్వం కూడా కొందరు జూనియర్లు కావాలని దీన్ని జీవో నంబర్ 12 అడ్డుపెట్టుకుని సీనియర్లకు తీరని అన్యాయం జరుగుతుంది. దీంట్లో సంఘాలు కూడా వారు ఏమి పట్టించుకోకుండా సీనియర్ సభ్యులకు అన్యాయం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అందరూ కూడా సీనియర్లకు న్యాయం జరగాలని 25-26 సంవత్సరాలు సబ్మిట్ చేసినా కూడా ప్రమోషన్ రాకపోవడం శోచనీయం. దీంట్లో హెచ్ఈటీ చేసి బీఈడీ అర్హత ఉన్నదని చెప్పి కేవలము జూనియర్ అయిన టీటీసీలకు ఇవ్వడం అన్యాయం. ఇది బీఈడీతో పాటు హెచ్ఈటీతో పాటు టీటీసీ ఉన్నా కూడా సీనియారిటీ ప్రకారం వాళ్లకు పండితుల్లో కానీ, పిహెచ్ఎంలో కానీ ప్రమోషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.